అమెరికా అత్యాధునిక యుద్ధ విమానం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ ఒకేసారి యుద్ధాన్ని గెలిపించే టెక్నాలజీ అదే F-35. ఈ విమానం నిజంగా గేమ్ చేంజరా లేదా ఖరీదైన తలనొప్ప? వాస్తు స్టోరీ. ఒకే విమానంతో 3 సైన్యాల అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో జాయింట్ స్ట్రైక్ ఫైటర్ ప్రాజెక్టును 1995లో అమెరికా ప్రారంభించింది. 1997 నాటికి 2 ప్రోటోటైప్ విమానాలు ఉత్పత్తి చేశారు. చివరికి 2001 నాటికి మొదటి F-35 విమానం సైన్యం చేతికొచ్చింది. ఈ F-35లో 3 వేరియంట్లున్నాయి. ఇందులో F-35A సాధారణ రన్వే కోసం, అంటే ఇది పూర్తిగా వైమానిక అవసరాల కోసమే పనిచేస్తుంది. F-35B హెలికాప్టర్లా వర్టికల్ ల్యాండింగ్ చేయగలదు, అంటే ఇది ఎక్కడైనా దిగగలదు. ఇది ఆర్మీకి ఉపయోగపడేలా తయారు చేశారు. ఇక F-35C నౌకాదళం కోసం తక్కువ రన్వేపై వెళ్లగలదు. దీనికి తోడు ఇది ఓ రాడార్ వ్యవస్థలా ఇతర యుద్ధ విమానాలను సైతం గైడ్ చేయగలదు. ఈ విమానంలో హెల్మెట్ వేసుకున్న పైలట్ విమానం నుంచి బయట 360 డిగ్రీల పరిధిలో చూడగలడు. 1.6 వేగంతో ఎగిరే ఈ ఫైటర్ ఒకేసారి గాల్లో భూమిపై లక్ష్యాలను దాడి చేయగలదు. దీని వేగం గంటకు 1930 కిలోమీటర్లు. దీనిలో ఏకకాలంలో 4 రకాల భారీ ఆయుధాలను తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ దీని అసలు శక్తి ఆయుధాల్లో కాదు, దాని కంప్యూటర్ సిస్టంలో ఉంది. అందుకే F-35ను ఎగిరే కంప్యూటర్లా పిలుస్తారు. ఇక విమానం సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారం మొత్తం ఒకే స్క్రీన్లో కనిపించేలా F-35లో ఏర్పాట్లు చేశారు. ఈ ఫైటర్ జెట్ శత్రువు విమానాలేంటి, మిత్రుల విమానాలేంటి అనే విషయంపై ఇతర విమానాలకు సైతం సమాచారం ఇవ్వగలదు. ఇందులో మిత్రుల విమానాలు గ్రీన్లో, శత్రువుల విమానాలు ఎరుపు రంగులో కనిపిస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందలాది F-35లు వినియోగంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల్లో ఇప్పటికే వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో AI డ్రోన్లతో కలిసి యుద్ధం చేయగల సామర్థ్యం ఈ విమానాలకుంది. కానీ ఇప్పుడు ఇంత శక్తివంతమైన యుద్ధ విమానం సైతం శత్రువుకి చిక్కి విలవిల్లాడుతోంది. వీటిని ఇరాన్ పిట్టల్లా కూల్చేస్తోంది. దీనికి ఇరాన్ చెప్పే లాజిక్ చాలా డేంజర్గా ఉంది. ముఖ్యంగా విమానం థ్రస్ట్, అంటే వేడిని గ్రహించి ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇది గతంలో లేదు. ఇరాన్ మిసైల్స్ స్టెల్త్ను ఛేదించడంతో F-35 అనేది ఇప్పుడు అంత గొప్ప విమానం కాదనే చర్చ ప్రారంభమైంది. దీనిపై అమెరికా ఏం సమాధానం చెప్తుందో చూడాలి.